చెయ్యి. ద జాయస్ పాత్ గురించి మనం ప్రతిరోజు చదువుకుంటున్నాము. గత వారంలో మనం చదువుకున్నటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుని ఈరోజు విషయంలోకి వెళ్దాం. అది 1936, 37, 38 సంవత్సరాల గురించి చదువుకుంటూ ఉన్నాము. కేన్స్ నగరానికి వెళ్ళారు బాబా తన మండలి వారితో, స్త్రీ మండలి వారు. అలాగే అప్పటికే ఇక్కడికి పాశ్చాత్యులు వచ్చారు. అందులో కొంతమంది స్త్రీలు, పురుష మండలి వారు అందరూ బాబాతో ప్రయాణం చేశారు. అక్కడ కొన్ని నెలలు ఉండి తర్వాత అక్కడ ఆశ్రమాన్ని ఎత్తివేసి తిరిగి అందరూ కూడా మెహరాబాద్ వచ్చారు. ఈ మెహరాబాద్లో కొండ మీద ఉండేటటువంటి స్త్రీల ఆశ్రమంలో చాలా మార్పులు చేసుకున్నాయి. స్త్రీ మండలి వారే కాకుండా అప్పటికి పాశ్చాత్యులను కూడా, పాశ్చాత్య స్త్రీలను కూడా బాబా కొండ మీద ఉండమన్నారు. మనకందరికీ తెలుసు, వాటర్ ట్యాంక్ పైన 1938వ సంవత్సరంలోనే అక్కడ ఇయర్ కూడా రాసి ఉంటుంది. పైన 2 గదులు నిర్మించడం జరిగింది. అందులో ఒక దానిలో పాశ్చాత్య స్త్రీలను ఉండమన్నారు. కేన్స్ నుండి వచ్చిన తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయని మనం చెప్పుకుంటూ ఉన్నాము. అక్కడ ముఖ్యంగా ఈ పాశ్చాత్య స్త్రీలు, అలాగే అనేక మంది భారతదేశంలో కొంతమంది, అలాగే తర్వాత కొంతమంది పాశ్చాత్య స్త్రీలు కూడా వచ్చి ఇక్కడికి చేరారు. వాళ్ళు అన్నీ వదులుకుని వచ్చారు అని మనం చదువుకున్నాం. వాళ్ళల్లో నిజానికి ఆ రోజుల్లో అమెరికా నుండి, అలాగే విదేశాల నుండి భారతదేశం రావడం చాలా కష్టమైన ప్రక్రియ. ఈ రోజుల్లో లాగా విమానాలు లేవు, ఓడల మీద ప్రయాణం చేయాలి, ఎంతో కష్టమైన ప్రయాణం. అంతేకాకుండా ఆ రోజుల్లో కూడా అంటే భారతదేశం చాలా నిరుపేద దేశంగా అందరికీ తెలుసు. ఏమాత్రమూ సౌకర్యాలు ఉండేవి కావు. రోడ్లన్నీ కూడా దుమ్ము రేగుతూ ఉండేవి. అక్కడ ఉండేటటువంటి వాళ్ళకున్నటువంటి సదుపాయాల్లో కొంచెం కూడా ఇక్కడ వాళ్ళకి కనిపించేవి కావు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఆ రోజుల్లో, అంటే ఈ రోజుల్లో మనకి ఆశ్రమాలన్నీ కూడా 5 స్టార్ హోటల్ లాగా ట్రీట్మెంట్ ఉంటుంది విదేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా. కానీ ఆ రోజుల్లో ముఖ్యంగా బాబా దగ్గర, అవతార పురుషుని యొక్క ఆశ్రమం ఇది, సాధారణమైనటువంటి ఆశ్రమం కాదు. వాళ్ళందరూ బాబా పట్ల ప్రేమతో, బాబా పట్ల విధేయత చూపించాలి, బాబాతో జీవించాలనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ ఉన్నా, లేకపోతే ఎలాంటి అవసరాలు లేదా సౌకర్యాలు ఉన్నా వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. నిజానికి వాళ్ళ జీవితం చూస్తే ఇప్పటికీ మనకి అందరికీ కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. సాధారణంగా మనము పాశ్చాత్య దేశీయులు బాబాతో నివసించారు అని మాత్రమే విన్నాం. కానీ ఈ పుస్తకంలో వాళ్ళు ఎలా నివసించారు, వాళ్ళు ఎలాంటి అసౌకర్యాలకు గురి అయ్యారు, అయినా కూడా వాళ్ళని ఏ విధంగా బాబా ట్రీట్మెంట్ ఇచ్చారు, ఎలాంటి వాళ్ళకి ఎలాంటి చికిత్స ఇచ్చారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అన్నీ వదులుకుని వాళ్ళు వచ్చారు. దానికి బదులు పరిపూర్ణ విధేయత చూపించాలని, ఇక్కడ అసౌకర్యాలతో కూడినటువంటి తాపసిక జీవితాన్ని ప్రారంభించాలని వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు ఆంతరికంగా కూడా సర్దుబాట్లు చేసుకున్నారు. అంటే ఒకళ్ళతో ఒకళ్ళు, అంటే ఒకే గదిలో అనేక మంది దగ్గరగా మంచాలు వేసుకుని నిద్రించవలసినటువంటి పరిస్థితి. ఒకళ్ళ
అంటే అందరూ విభిన్న స్వభావాలు కలిగినటువంటి వాళ్ళు. ఒకే దేశంలో పుట్టినా కూడా అలాంటి స్వభావాలు విభిన్నంగా ఉంటాయి. కానీ అంతకుముందు మనము బాబాతో ఉన్నటువంటి స్త్రీ మండలి వారి గురించి ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళందరి నేపథ్యము ఒకటే. వాళ్ళందరూ కూడా చాలా పరిమితమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళే. ఆ నేపథ్యం ఒకటే. అలాగే బాబా కుటుంబ సభ్యులే చాలామంది ఉండేవారు. ఇలా వాళ్ళల్లో వాళ్ళు ఆంతరంగిక సర్దుబాట్లు చేసుకోవడం కొంతవరకు సులభంగా ఉండేది. కానీ విదేశాల నుండి వచ్చినటువంటి వీళ్ళు ఈ భారతదేశ స్త్రీలతోనూ, అలాగే వాళ్ళల్లో వాళ్ళకి కూడా భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఎన్నో సర్దుబాట్లు చేసుకోవడం జరిగింది. కేన్స్ నుండి వచ్చినటువంటి వాళ్ళల్లో కిట్టి కూడా ఒకటి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మార్పుని గురించి కిట్టి వివరిస్తూ ఉండేదట. బాబా తనతో పాటు మెహ్రాబాద్ కొండ మీద ఆశ్రమంలో నివసించడానికి వచ్చినటువంటి 5 పాశ్చాత్య మహిళలను ముందే హెచ్చరించారు. చాలా ఖచ్చితంగా ఉంటానని చెప్పారు. మీకు ఏమాత్రము వెసులుబాటు ఉండదు. నేను ఎలాగైతే నా మండలి వారిని చూస్తానో అలాగే మీకు కూడా ఉంటుంది ట్రీట్మెంట్ అన్నారు. అలాగే వాళ్ళకున్నటువంటి స్వేచ్ఛలేమీ ఉండవు. 4 గోడల మధ్య ఉండడం తప్ప వెనక్కి ముందుకి కదలడం కూడా ఉండదు. మూడ్స్ బాబా నాకు ఈరోజు మనసు బాగోలేదు అనడానికి కూడా తావులేదు. 100% బాబా ఆదేశాల పట్ల విధేయత చూపించాలి. తర్కించడానికి లేదు, సలహాలు ఇవ్వడానికి లేదు. ఇలా మెహ్రాబాద్లో వాళ్ళు నివసించబోయే ఆశ్రమ జీవితానికి కేన్స్లోనే పునాది వేశారు అని కిట్టి చెప్తూ ఉండేది. అంతేకాకుండా అంతకుముందు బాబా వీళ్ళందరూ నాసికాశ్రమంలో ఉన్న సమయంలో మెహ్రాబాద్ తీసుకొస్తూ ఉండేవారు. అలాగే రాహోరి ఆశ్రమం చూపిస్తూ ఉండేవారు. మళ్ళీ వెనక్కి నాసికాశ్రమానికి తీసుకువెడుతూ ఉండేవాళ్ళు. అలా వాళ్ళు ఉన్న కొద్ది రోజులైనా పదే పదే ఆశ్రమానికి వస్తూ స్త్రీ మండలి వారి జీవితం ఎలా ఉందో వాళ్ళు అర్థం చేసుకున్నారు. మణి విషయానికి వస్తే మణికి కూడా ప్రైవసీ అనేది లేదు. ఎందుకు అంటే బాబా ఆదేశం మెహ్రాతోటి ఎప్పుడూ ఉండాలి అని. కాబట్టి మెహ్రాతోటే గడుపుతూ ఉండేది. ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాలి. అలాగే ఆమె బాత్రూమ్కి వెళ్ళినా ఆమె కూడా వెళ్ళి బయట కూర్చుని ఆమె కోసం వేచి ఉండాలి. అలాగే పియానో వాయిస్తూ ఉండేది. ఇలాంటివి ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. మణి ఈ పాశ్చాత్య మహిళలను చూసి చాలా జాలిపడేది. వాళ్ళకి ఎంతో స్వేచ్ఛగా ఉండేవాళ్ళు, సంపన్నులు, ఎంతో గొప్పదైనటువంటి వాళ్ళ జీవితాన్ని వదిలి ఇక్కడికి వచ్చారు అని ఆమె జాలిపడేది. నిజానికి పాశ్చాత్య మహిళలకు కూడా ఏమాత్రము ప్రైవసీ లేదు. వేరువేరు గదులు లేవు. ఒకే గదిలో అందరూ అడ్జస్ట్ అవ్వాలి. కనీసం ఒక మూల కూడా సెపరేట్గా లేదు. అందరూ కలిసి ఆ పెద్ద గదిలో దగ్గరగా వేసిన మంచాలపై నిద్రించాలి. వారిలో కొందరు, ముఖ్యంగా ఎలిజబెత్, నోరినా వీళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే వాళ్ళకి ప్రైవసీ అలవాటు. ఇలా అడ్జస్ట్ అవ్వలేరు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, అహ్మద్ నగర్ మార్కెట్ వెళ్ళి కొన్ని నేత చీరలు, కాటన్ చీరలు తెచ్చుకున్నారు. తెచ్చుకుని వాళ్ళ బెడ్కి చుట్టూ మంచానికి ఉన్నటువంటి ఊచలకు ఈ చీరల్ని చుట్టపెట్టారు. అలా ఒక బెడ్ని టెంట్గా మార్చుకున్నారు. లోపల కాస్త వాళ్ళు ఆ లోపల కూర్చున్నప్పుడు కాస్త ప్రైవసీ ఉన్నట్లుగా భావించేవాళ్ళు. కానీ బయట నుండి శబ్దాలు వస్తాయి, మాటలు, పాటలు, కొట్లాటలు, నవ్వులు ఇవన్నీ మాత్రం స్పష్టంగా వినిపించేవి. అలా బాబా ప్రేమికులుగా ఆ పాశ్చాత్య స్త్రీలు
ఆశ్రమంలోకి అంటే మెహరాబాద్ కొండ మీద జీవిస్తూ అక్కడ అలవాటు పడడము, సర్దుకుపోవడం చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవలసిందే. ఆశ్రమంలో ప్రత్యేకంగా వాళ్ళ కోసం భోజనమేమీ గొప్పగా ఉండేది కాదు. డైనింగ్ రూమ్ వాళ్ళకి అలవాటైనటువంటి డైనింగ్ రూమ్ లేదు, డైనింగ్ టేబుల్ లేవు. దానికి బదులుగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బండల మీద కూర్చోవలసి వచ్చేది. అలాగే రాళ్ల మీద కూర్చుని రాతి బెంచీలపై భోజనాలు చేసేవారు. నిజానికి బాబా అక్కడ చెప్పినటువంటిది, నేర్పినటువంటిది ఏమిటి అంటే ఏమీ లేకుండా జీవించడం ఎలా, ఇది వాళ్ళకి బాబా నేర్పారు. ఇదంతా ఒక ఎత్తైతే స్త్రీలు వాళ్ళ గదికి వెళ్లేందుకు కూడా చాలా అవస్థపడేవారు. చాలా అసౌకర్యంగా ఉండేది. మనము ఈ మెహర్ రిట్రీట్ మెట్లు అందరం ఎక్కే ఉంటాము. ఆ మెట్లు చాలా స్టీప్‌గా ఉంటాయి. చాలా ఎత్తుగా కూడా ఉంటాయి. అలా వాళ్ళందరూ కూడా అలాంటి ఎత్తైన మెట్లు ఎక్కవలసి వచ్చేది. పక్కన పట్టుకునేందుకు రైలింగ్ కూడా లేదు. అక్కడ పైన అటాచ్డ్ బాత్రూమ్స్ లేవు. కాబట్టి వాళ్ళ అవసరానికి అన్ని అవసరాలకు మెట్లు దిగి రావాల్సి వచ్చేది. మొత్తం ఆశ్రమం అంతటికీ ఎలిజబెత్ పెంచుకునే కిప్పి ఒక్కటే పెంపుడు జంతువు. అప్పటికి పెంపుడు జంతువులు ముఖ్యంగా ఈ కిప్పియే అందరికీ అలవాటైనటువంటి జంతువు. అంతకుముందు వీళ్ళందరూ కూడా అనేక పక్షుల్ని పెంచారు అని చదువుకున్నాము. కుక్కల్ని కూడా పెంచుకున్నారు. బాబాకు మెహరాకు ఈ కిప్పి అంటే చాలా ప్రేమ. అది ఎప్పుడు ఎలిజబెత్ తోటే ఉండేది. దాంతో తరచూ ఆమె ప్రతి అవసరానికి దాన్ని ఎత్తుకుని మెట్ల మీద నుండి దిగి వస్తూ ఉండేది. చాలా కష్టపడుతూ ఉండేది. అంతకుముందు ఆమెకు దెబ్బ తగిలిన కారణంగా నడుము నొప్పి ఉండేది. అయినా ఆమె ఎంతో నెమ్మదిగా జాగ్రత్తగా మెట్లను కష్టపడి ఎక్కుతూ ఉండేది. ఒకసారి అందరూ పై అంతస్తులో ఉన్నారు. ఆ సమయంలో బాబా వచ్చారు. అందరినీ రమ్మని పిలిచారు. సాధారణంగా ఇలాగే జరుగుతూ ఉండేది. అందరూ పైనున్న సమయంలో బాబా వచ్చి అంటే కింద మెహరాబాద్ నుండి పైకి వచ్చి పిలిచేవారు. అప్పుడు మణి చిన్నపిల్ల కాబట్టి అందరినీ ఎలుగెత్తి పిలిచేది. బాబా వచ్చారు, అందరినీ రమ్మన్నారు అని. అందరూ మెట్లు దిగి వచ్చేవారు. కానీ బాబా 2 నిమిషాలు మాత్రమే వాళ్ళతో మాట్లాడి తిరిగి వాళ్ళని వెళ్ళిపోమ్మనేవారు. మళ్ళీ వాళ్ళు అన్ని మెట్లు ఎక్కి పైకి వెళ్ళేవారు. ఆ రోజుల్లో అందరూ కూడా చాలా త్వరగా లేచిపోయేవారు. అంత చీకట్లో లాంతర్లు పట్టుకుని మెట్లు దిగుతూ ఉండేవారు. తరచూ ఈదురుగాలులు వీస్తూ ఉండేవి. రైలింగ్ లేకపోవడంతో చాలా జాగ్రత్తగా మెట్లు దిగాల్సి వచ్చేది. రానో తల్లి నానో చాలా సన్నంగా ఉండేదట. గాలికి ఎగిరిపోతుందేమో అన్నట్లుగా ఉండేదట. ఆ గాలి వీచేటప్పుడు భయంతో గోడను పట్టుకుని నిలబడేది. చేతిలో లాంతరుండేది. కాళ్లకు హై హీల్స్ వేసుకునేది. అలా పైన నివసించే వారిలో నోరినా కూడా ఉంది కాబట్టి ప్రేమికులకు మణి చెప్పేటటువంటి విషయాల్లో నోరినా కథ ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ బాబా కోసం పనిచేస్తూ ఉండేవారు. ముఖ్యంగా ఈ పాశ్చాత్య స్త్రీలందరూ కూడా బాబా ఇచ్చిన పని అంటే మ్యాగజైన్స్కి వ్యాసాలు రాయడము, అలా ఇతరమైనటువంటి అనేక పనులు వాళ్ళకి అలాట్ చేయబడేవి. అలా ప్రతి ఒక్కరూ బాబా కోసం పనిచేస్తూ ఉండేవారు. బాబా వాళ్లపై పనిచేస్తూ ఉండేవారు. ఇక్కడ ఉదాహరణ మణి చెప్తోంది. నోరిన బాబా కొరకు పనిచేసేది. అది వ్రాత పని. కొన్ని వ్యాసాలు వ్రాయమనేవారు. నిజానికి నోరిన విదేశాలలో, అమెరికా మొదలైనటువంటి దేశాలలో ఎన్నో చోట్ల బాబాపై ప్రసంగాలు ఇస్తూ ఉండేది. అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఇచ్చేదని పేరుండేది. ఒక పుస్తకానికి వ్యాసాలు వ్రాయమన్నారు బాబా.
ఆమె నిజానికి చాలా అందంగా ఉండేది. అలాగే ఎంతో అందంగా వ్యాసాలు కూడా వ్రాస్తూ ఉండేది. ఆమె మేడ మీద అంటే మెహర్ రిట్రీట్ పైన గదిలో మంచం మీద ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ టెంట్‌లో కూర్చుని ప్రశాంతంగా వ్యాసాలు వ్రాస్తూ ఉండేది. ఎవరు డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండేది కాదు. అలాగే మణి, మెహ్రా మొదలైనటువంటి వాళ్ళందరూ ఈ కింద గదిలో తూర్పు వైపు ఉన్నటువంటి గదిలో ఉండేవాళ్ళు. ఒకరోజు బాబా వచ్చారు. నోరినా ఎక్కడ ఉంది అని మణిని ప్రశ్నించారు. మణి బాబా పైన తన గదిలో ఉండవచ్చు బాబా అంది. అయితే ఉందో లేదో చూసిరా అన్నారు. మణి అప్పటికి ఇంకా చిన్న పిల్ల కాబట్టి త్వరగా మెట్లు ఎక్కి ఒక్క అంగలో అక్కడికి చేరుకునేది. పైకి వెళ్ళి చూసి వచ్చేసింది. బాబా ఏమన్నారు? చూసిరా అన్నారు అంతే. కాబట్టి చూసి వచ్చింది. నోరినా తన మంచం మీద కూర్చుని టెంట్‌లో ఉంది బాబా, అందులోనే ఉంటుంది అని వెనక్కి తిరిగి వచ్చేసింది. బాబా అక్కడే ఉంది అని చెప్పింది. ఏం చేస్తోంది అని అడిగారు. వ్రాసుకుంటున్నట్లుగా కనిపించింది బాబా అంది. సరే వెనక్కి వెళ్ళి ఆమెకు ఈ విషయాన్ని ఇలా చెప్పు అన్నారు. ఒక మాట చెప్పి రమ్మన్నారు. మళ్ళీ పైకి వెళ్ళింది మణి. నోరినా అని పిలిచింది. ఆమె లోపల నుండి ఎస్ అంది. బాబా ఇలా చెప్పారు అని ఆ బాబా చెప్పిన విషయం మణి చెప్పింది. ఆమె చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి సౌమ్యంగా ఎస్ అలాగే నేను అలాగే చేస్తాను అని చెప్పు అని నోరిన సమాధానం చెప్పింది. మణి మళ్ళీ తిరిగి బాబా దగ్గరికి వచ్చి బాబా ఆమె అలాగే అని చెప్పింది అని మణి చెప్పింది. అప్పుడు బాబా ఆమె ఏమైనా విసుక్కుంటున్నట్లుగా అనిపించిందా నీకు? చిరాకు పడినట్లుగా అనిపించిందా నీకు అని మణిని అడిగారు. లేదు బాబా నాకలా అనిపించలేదు అన్నారు. అంది మణి. అప్పుడు బాబా సరే మళ్ళీ వెళ్ళి అదే మాట చెప్పిరా. మణి వెళ్ళింది. మొదటిసారి వెళ్ళినప్పుడు చిన్నపిల్ల కాబట్టి ఎగురుకుంటూ ఒక అంగలో వెళ్ళింది. మూడవసారి నెమ్మదిగా వెళ్ళి నోరినా అని పిలిచింది. నోరినా ఎస్ అని కొంచెం గట్టిగా అంది. బాబా ఇలా చెప్పారు అంటే నువ్వు చెప్పావు కదా, సరే నేను ఆ పని చేసేశాను, బాబాకు చెప్పు అంది నోరినా. సరే అంటూ కిందకు వచ్చేసింది. ఆమె టెంట్లో పేపర్లు సర్దుకుంటున్న శబ్దం వినపడింది మణికి. ఆ విషయం బాబాకు చెప్పింది. అప్పుడు ఆయన చిరాకు పడిందా అని అడిగారు. ఆమె కాస్త గట్టిగా చెప్పింది బాబా, కొంచెం చిరాకుగా కనిపించినంది అంది. బాబా మళ్ళీ వెళ్ళి ఆమెకు అదే విషయం చెప్పిరా అన్నారు. అప్పుడు నెమ్మదిగా మెట్లు ఎక్కుతోంది మణి. ఇది టూ మచ్ కదా, అతిగా ఉంది కదా అనుకుంటూ నిరుత్సాహంగా నెమ్మదిగా మెట్లెక్కి మళ్ళీ చెప్పడం ఏం బాగుంటుంది అని అనుకుంటూ నోరినా అంటూ మళ్ళీ పిలిచింది. ఈసారి ఖచ్చితంగా విసుక్కుంటుందని కూడా మణికి తెలుసు. మణి ఇలా అనగానే నోరినా మళ్ళీ వచ్చావా? ఏమిటి? నేను బాబా కొరకు వ్రాయలేకపోతున్నాను, ఇలా నువ్వు అస్తమానం వచ్చి డిస్టర్బ్ చేస్తే అంది. మణి ఏం చెప్తుంది? నోరినా బాబా నన్ను పంపారు, నాకు తెలుసు, నీకు చాలాసార్లు చెప్పాను, కానీ మళ్ళీ బాబా నన్ను పంపించారు అని వెంటనే ఆమె సమాధానం కూడా వినకుండా కిందకు వచ్చేసింది. బాబా అడిగారు, ఆమెకు చెప్పావా? ఎస్ బాబా అంది. ఆమె ఇరిటేట్ అయిందా, కోపం వచ్చిందా అని అడిగారు. అవును బాబా అంది. అయితే వెళ్ళి ఆమెను మళ్ళీ పిలుచుకురా అన్నారు. మళ్ళీ మెట్లెక్కింది మణి. ఆమెను పిలిచింది. అంతే, ఆమె రావడము, బాబా ఆలింగనంతో ఆమెను సముదాయించడము, ఆమె మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము ఇలాగే జరుగుతుంది అని మణి చెప్తూ ఉండేది. ఇంతకీ ఇక్కడ మణి చెప్పే విషయం ఏమిటి అంటే, ఆమె బాబా పని చేస్తోంది.
వ్రాయడం అనేటువంటిది బాబా ఇచ్చినటువంటి పని. బాబా పని నోరినా పైన ఉంది. తన పని చేస్తుండగా బాబా ఆమెపై తన పని చేసుకుంటున్నారు. మరోసారి ఇదే పరిస్థితి మరోలా ఉంటుంది. పదే పదే ఇలాంటి ట్రీట్మెంటు ఉంటూ ఉంటుంది. ఇంతకీ బాబా చేసే పని మణి చెప్తోంది. మనలోని బలహీనతలను బయటికి తీస్తారు. ముఖ్యంగా ర్యాను, కిట్టి ఇలాంటి వాళ్ళకి తరచూ జరుగుతూ ఉండేది. మిగిలిన వాళ్ళు నాకు అలా జరగదు, కిట్టికి జరగచ్చు, ర్యానోకు జరగచ్చు, నేను బాబా పట్ల చాలా విధేయతతో ఉన్నాను, ఏమాత్రము బాబా పట్ల చిరాకు ప్రదర్శించను అని ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. వాళ్ళకు కూడా ఇలాంటి ట్రీట్మెంటు ఇంకో రోజు ఇంకో విధానంలో జరుగుతూ ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ మణి చెప్తోంది ఇక్కడ. ఎవరైనా ఒక కమేడియన్ వచ్చి స్టేజ్ మీద నిలబడి కింద ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నవ్వించడానికి వస్తాడు. అతడు మిమ్మల్ని అందరినీ నవ్విస్తాను, మీరందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పాడు అనుకుందాం. అందులో ఒక వ్యక్తి నువ్వు ఎంత నవ్వించినా నేను నవ్వను అని భీష్మించి కూర్చున్నాడు అనుకుందాం. ఎలా నవ్విస్తాడో చూస్తాను, నేను ఏమైనా నవ్వను అని నిర్ణయించుకుని కూర్చున్నటువంటి ఆ వ్యక్తి కూడా ఏదో రకంగా నవ్వి తీరతాడు. అలాగే ఉంటుంది బాబా ఇచ్చే ట్రీట్మెంటు. ఇది మణి అనుభవపూర్వకంగా గ్రహించాను అని చెప్తూ ఉండేది. బాబా అలా చెయ్యడంలో బహు నేర్పరి అంటోంది మణి. ఇదంతా ఎందుకు చేస్తున్నారు బాబా? ఎందుకు అందరినీ ఇలా టీజ్ చేయడము, ఏడిపించడము, ఎందుకు బాబా ఇలా చేస్తున్నారు అంటే మణి అద్భుతంగా సమాధానం చెప్తోంది. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు? మీరంతా బాబాకు చెందిన వాళ్ళు కాబట్టి మీకు ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకు? మీరు బాబా వాళ్ళు అయిపోయారు. ఆయన మీలోని భావాలను ఉపయోగించుకుంటారు. వారి మీద బాబా ఎలా పనిచేస్తారో నా మీద కూడా అలాగే పనిచేస్తారు. మీలో కొన్ని అవలక్షణాలు, అలాగే మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పైకి తీసుకువస్తారు. అలా ఆయన బయటికి వాటిని లాగి మీ నుండి వాటిని దూరం చేస్తారు. బలహీనతలుంటే ఆ బలహీనతలను బయటికి లాగడము. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా నోరినా విషయంలో తెలుసుకున్నాం. ఆమెలో ఉండేటటువంటి ఆ చిరాకు అనే బలహీనత, అసహనము అనే బలహీనతను లాగి ఆమెకు చిన్న ట్రీట్మెంట్ ఇచ్చి ఆమెను ఆలింగనం చేసుకోవడం ద్వారా ఆమెను సముదాయించారు. అలాగే అందరి మీద అలాంటి ట్రీట్మెంటే ఉంటుందని అనుకోకూడదు. చాలా మార్గాలుంటాయి బాబా దగ్గర. ఒక్కొక్కసారి చిన్న చిన్న ట్రీట్మెంట్లు ఇస్తారు, ఒక్కొక్కసారి పెద్ద విషయాలు కూడా ఉంటాయి. ఇరేన్ విషయం చూద్దాము అంటోంది. ఇరేన్ బిల్లో స్విట్జర్లాండ్కు చెందినటువంటి స్త్రీ. ఆమె కొత్తగా బాబా ఆశ్రమానికి వచ్చిన రోజులు. నిజానికి ఆ రోజుల్లో చలి కానీ ఉంటే, అలాగే వర్షం పడుతుంటే బాబా అందరికీ ఒక్కొక్క అనాసిని మాత్రం ఇస్తుండేవారు. భోజనం వడ్డిస్తూ సమయంలోనూ, అలాగే టీ ఇచ్చే సమయంలోనూ బాబా అందరికీ చేతుల్లో ఒక్కొక్క అనాసిని మాత్రం పెట్టేవారు. వాళ్ళందరూ వెంటనే వేసుకునేవారు. ఆ రోజు ఇరేన్ బిల్లో వచ్చింది. ఆమె స్వీడన్ దేశానికి చెందిన స్త్రీ. బాబా వచ్చి అందరినీ చేతులు చాపమన్నారు. అనాసినిస్తున్నారు. బాబా ఆమె దగ్గరకు వెళ్ళి నీ చేతిలో ఏది పెడితే అది తీసుకో అన్నారు. ఆమె చూసి బాబా నేను ఎప్పుడు కూడా మాత్రలు వాడను, టాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోను అని చెప్పింది. ఆ మాట విన్నారు అక్కడ వాళ్ళందరూ, స్త్రీలందరూ కూడా. ఒక్కసారి ఆశ్చర్యపోతూ నిలబడిపోయారు. అమ్మో, ఈమె పని అయిపోయింది అనుకున్నారు.
బాబా కూడా ఒక సెకన్ ఆగి చిరునవ్వుతో, "ఓ అవునా, మంచిదే, మాత్రలు వేసుకోకపోతే మంచిదే" అన్నారు. మిగిలిన వారందరికీ కూడా అనాసనలు ఇచ్చేశారు. అందరూ వేసుకున్నారు. వీళ్ళు స్త్రీలందరూ ఏదైతే భావించారో అలాగే జరిగింది ఇరేన్ విషయంలో. పాపం ఇరేన్ బాబాతో 6 సంవత్సరాలుంది. ఆ 6 సంవత్సరాలు కూడా ఏదో ఒక వంకతో, ఏదో ఒక బాధతో చాలా మాత్రలు వేసుకోవాల్సొచ్చింది. తర్వాత ఆమె గ్రహించింది, బాబాకు నేను మాత్రలు వేసుకోను అని చెప్పినందుకు నేనిప్పుడు బోలెడు మాత్రలు మింగవలసి వచ్చింది అని చెప్పేది. మణి చెప్తూ ఉండేది, బాబా నుండి ఒక్క మాత్ర తీసుకుని ఉంటే ఆమె పరిస్థితి ఇలా ఉండేది కాదు. అది శిక్ష కాదు. బాబా మనకి దూరం చేసే విషయాలుంటాయి, దగ్గర చేసే విషయాలుంటాయి. ఒక్క మాత్రతో ఆమె ముందు ముందు అనేక మాత్రలు మింగవలసిన అవసరం ఉండకుండా చేయడానికి ఆ మాత్ర ఇవ్వబోయారు. కానీ ఆమె విధి వ్రాత అలా లేదు కాబట్టి ఆ రోజు బాబా ఇచ్చే మాత్రను తిరస్కరించింది. అందువలన ఇరేన్‌కి అనేకమైనటువంటి అస్వస్థతలు వచ్చేవి. ఆమె చేత బోలెడు మాత్రలు మింగేలా చేసింది పరిస్థితి. ఆయన ఇచ్చిన ఒక్క మాత్రతో దాన్ని తీసుకోవడం ద్వారా తర్వాత ఆమె పరిస్థితి వేరుగా ఉండేది. అలా తీసుకుని ఉంటే అలా మాత్రలు మింగవలసిన అవసరం ఉండేది కాదు అని మణి చెప్తూ ఉండేది. బాబా విధానాలు అలాగే ఉంటాయి. అయితే ఇంకా బాబా విధానాల గురించి చెప్తోంది. అలా పాశ్చాత్య మహిళలను, అలాగే ఈ తూర్పు దేశ మహిళలతో కలిసి మెహరాబాద్‌లో నివసించినటువంటి ఆ సమయంలో ఆ విషయాలనన్నిటినీ కూడా మణి మండలి హాల్‌లో తర్వాతి రోజుల్లో బాబా ప్రేమికులకు చెప్తూ ఉండేది. బాబా కార్య విధానాలు ఇలాగే ఉంటాయి. ప్రతి విషయాన్ని, ప్రతి మాధ్యమాన్ని ఆయన వినియోగించుకునేవారు. ఇద్దరు వేర్వేరు స్వభావం గల వ్యక్తులను దగ్గర జత చేస్తారు. మనకి ఎన్నో విషయాలు కూడా, ఇలాంటి సంఘటనలు కూడా మనం చాలా విని ఉన్నాం. ఏదైనా నాకు నచ్చదు, నాకిష్టం లేదు, ఏదైనా అంటే అది తర్వాతి రోజుల్లో, అంటే సపోజ్ నాకు గుర్తున్నటువంటి ఒక సంఘటన ఏమిటి అంటే, ఒక వ్యక్తికి జంతువులు అంటే ఇష్టం లేదు అనుకుందాం. అతనికి తర్వాతి రోజుల్లో ఈ జంతు ప్రదర్శనశాలలోనూ, అలాగే జంతు సంరక్షణశాలలోనూ ఉద్యోగం వస్తుంది. అలాంటి పరిస్థితులు తప్పకుండా వస్తాయి అందరికీ కూడా. అలా నాకిష్టం లేదు, అందుకనే ఇష్టం లేదు అనేది కూడా ఒక కోరికే అని బాబా చెప్పేవారు. అలా ఇద్దరు వేర్వేరు స్వభావం కలిగినటువంటి వ్యక్తుల్ని ఒక దగ్గర చేరుస్తారు. ఒకరు నిర్లక్ష్యంగా ఎలా పడితే అలా అపరిశుభ్రంగా ఉంటారు అనుకుందాం. మరొకళ్ళు చాలా శుభ్రంగా ఉంటారు. అలాంటి ఇద్దరు వ్యక్తుల్ని జత చేస్తారు బాబా. ఒకళ్ళు ప్రశాంతం కోరుకుంటారు, ఏకాంతవాసాన్ని కోరుకుంటారు. మరొకరు మాటకారిగా ఉంటారు. ఎప్పుడూ హడావిడిగా ఉండే వ్యక్తితో వాళ్ళను జత చేస్తారు. అలా మిమ్మల్ని మీ స్వభావానికి విరుద్ధంగా చేసేలా చేస్తారు. మీ ఇష్టాలకు, అయిష్టాలకు విరుద్ధంగానే అన్నీ జరిగిపోతాయి. అలా ఉండడం నిజానికి కష్టమే అని మణి మళ్ళీ కొన్ని ఉదంతాలను చెప్తూ ఉండేది. ఆ రోజుల్లో ఎలిజబెత్‌కి చాలా కష్టమైన పని ఏమిటి అంటే, ఉదయాన్నే నిద్రలేవడం. అక్కడ వారందరూ కూడా 5 గంటలకే నిద్ర లేచేవారు. 5కి ముందే నిద్ర లేచి 5 గంటలకల్లా బాబా చెప్పినట్లుగా వంటశాలలో సమావేశమయ్యేవారు. వాళ్ళందరూ ఇష్టపూర్వకంగానే, హృదయపూర్వకంగా చేసేవారు. బాబాకు తిరుగులేని విధేయత చూపించాలని ఎలిజబెత్ మొదలైన వాళ్ళు కూడా ప్రయత్నం చేసేవారు. కాబట్టి ఎలిజబెత్ తనకి నిద్ర లేవడం ఇష్టం లేకపోయినా, అంటే ఆమెకు అలవాటు లేదు ఉదయాన్నే నిద్ర లేవడం. అందువలన ఆమె చాలా బాధపడేది. కానీ ఫిర్యాదు ఎప్పుడూ చేయలేదు.
బాబా నేను చేయలేకపోతున్నాను, నాకు అలవాట్లేదు, ఇలాంటి మాటలు ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఆమె త్వరగా లేవడం వలన దేని మీద దృష్టి పెట్టలేకపోయేది. ఆమె లేచి వచ్చిన తర్వాత ఏం చేస్తోందో ఆమెకే తెలిసేది కాదట. బాబా చెప్పినట్లుగా ఉదయాన్నే లేచినప్పటికీ కూడా ఆమె నిస్సహాయంగా ఉండిపోయేది. ఏమీ అర్థమయ్యేది కాదు. కళ్ళు మూసుకునే అన్ని పనులు చేస్తూ ఉండేది. బాబా ఆమెలోని బలహీనతను ఉపయోగించుకుని ఆమెను శక్తివంతంగా చేయడానికి ఆ బలహీనతను ఉపయోగించుకున్నారు. ఉదయం 5 గంటలకు వంటగదిలో అందరితో సమావేశమవ్వాలి. ఆమె లేచి చేసే పనేమీ లేదు. ఉదయాన్నే లేచి వంటగదిలోకి వచ్చి ఇది బాబా చెప్పిన పని. మెహ్రాబాద్ కొండ మీద ఆ వంటగదిలో అందరూ సమావేశమవ్వాలి. అక్కడ అందరూ వంట చేసేవాళ్ళు. 5 గంటలకు వంటగదిలో సమావేశమై అక్కడ వాళ్ళు చేసే పనేమిటి అంటే భగవంతుని నామాన్ని స్మరించాలి. 20 నిమిషాలు పాటగా పాడాలి. అదేమిటి మనందరికీ తెలిసినటువంటి హరి పరమాత్మ అల్లా అహూర్ మజ్ద్ గాడ్ యజ్దాన్ హూ. ప్రతివారు తమ తమ చిన్న చిన్న స్టూల్స్ ఉండేవి. వాటిని తెచ్చుకుని వంటగదిలో చుట్టూ కూర్చునేవాళ్ళు. మణి వంటగది ప్లాట్ఫారం మీద హార్మోనియం దగ్గర ఎక్కి కూర్చునేది. మణి పాడడం ప్రారంభించగానే అందరూ కూడా కలిసి ముక్తకంఠంతో ఆలాపించేవారు. అందరూ అలా పాడేవాళ్ళు. ఇక్కడ ఎలిజబెత్ కూడా అక్కడికి వచ్చేది బాబా ఆదేశం ప్రకారం. ఆమె నిద్రలోనే నడిచి వస్తున్నట్లుగా కనిపించేది మణికి. కళ్ళు మూసుకునే నెమ్మదిగా నడిచి లోపలికి వచ్చేది. చేతిలో లాంతరుండేది. గౌను చుట్టపెట్టుకుని వచ్చి కూర్చునేది. నిజానికి ఆమె విధేయత చూపించడానికి అలా కష్టపడి వచ్చేది. ఆమె కూడా కలిసి పాడేది. అది కూడా కళ్ళు మూసుకునే పాడుతూ ఉండేది. అలా ఈ పాట 20 నిమిషాలు పూర్తవగానే ఆమె లేచి నెమ్మదిగా కళ్ళు మూసుకునే తన గదికి వెళ్ళిపోయేది. నిద్రలో నడుస్తున్నట్లుగానే వెళ్ళి మంచం మీద కాసేపు పడుకునేది. బాబా ఎవరికి ఏ ఏ విధులు ఆదేశించారో వారు అందులో పూర్తిగా మునిగిపోయి ఉండేవారు. ఆయన విధానం అలాగే ఉంటుంది. మధ్య మధ్యలో వాళ్ళని తన దగ్గరకు పిలిచేవారు. అందరూ ఎక్కడి పనులు అక్కడే వదిలేసి వచ్చి బాబా చెప్పిన విషయం విని వెంటనే వాళ్ళు వెళ్ళిపోయేవారు. బాబా గంటల కొద్దీ కూర్చుంటారా? లేదు. ఒక్క 2 నిమిషాలు మాత్రమే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని వాళ్ళ పనులు చేసుకోవడానికి పంపించేవారు. వంటగదిలో చాలా హడావిడిగా ఉంటుంది. పెద్ద పెద్ద పాత్రలలో కూరలు ఉడుకుతూ ఉండేవి. ఒకచోట ఒకరు బట్టలు ఉతకడం చేస్తూ ఉండేవారు. ఒకరు స్నానానికి వెళ్ళేవారు. నోరినా వంటి వాళ్ళు చాలా భయభక్తులతో ఎప్పుడూ బాబా పని చేస్తూనే ఉండేది. అదే వ్రాయడం. అలా రచనా వ్యాసంగంలో ఆవిడ మునిగిపోయి ఉండేది. క్లుప్తంగా చెప్పాలంటే ప్రతివారు ఎక్కడి వారక్కడ వాళ్ళు వాళ్ళ పాత్రలను నిర్వహిస్తూ ఉండేవారు. అంతలో బాబా కొండ కింద నుండి పైకి వచ్చి అందరినీ ఉద్దేశించి పిలిచేవారు. మణి ఆ పిలుపును అందుకుని బాబా వచ్చారని తెలుసుకుని వెంటనే అందరికీ వినపడేలా బాబా ఇక్కడ ఉన్నారు, అందరినీ రమ్మని పిలుస్తున్నారు అని గట్టిగా అరిచేది. అలా బాబా పిలుపు వినగానే వాళ్ళందరూ కూడా మెట్లు దిగి వచ్చేవాళ్ళు. వంటగదిలో నుండి వచ్చేవాళ్ళు. అకస్మాత్తుగా అక్కడ బట్టలు ఉతుకుతూ వచ్చేవాళ్ళు. ఇలా ఎక్కడి పనులు అక్కడ వదిలేసి వచ్చేవారు. వంటగదిలో మాత్రం పాత్రలను పక్కన పెట్టేసి పొయ్యి మీద నుండి పాత్రలను పక్కన దింపేసి వచ్చేవారు. చేతులు కంటిన సబ్బు నరగతో వచ్చేవాళ్ళు కొంతమంది. తుడుచుకుంటూ గబగబా వచ్చేవారు. అలాగే స్నానం చేసేవారి పరిస్థితి మరీ అధ్వాన్నం. వాళ్ళు ఇంకా ఒళ్ళు కూడా తుడుచుకోకుండా దుస్తులను ఆగమేఘాల మీద ఆదరాబాదరాగా వేసుకుని పరిగెట్టుకుంటూ వచ్చేవారు. ఇలా అంతా బాబా ముందు సమావేశమై కూర్చుంటారు.
అందరికీ అదే విరామం, రిలాక్స్ అవుతూ ఉండేవారు. బాబా సమక్షంలో నిశ్చలంగా ఉండేవారు. బాబా వారితో మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే అని రోజు మాదిరిగా 5 లేక 6 నిమిషాలు ఉండి కూర్చుని చెప్పేవారు. ఏమిటి, రేపు మీరు 5కి అంటే ఉదయం లేవడానికి 5 నిమిషాల ముందే లేస్తూ ఉంటారు. కానీ రేపు మాత్రం 10 నిమిషాల ముందు అంటే 5కి 10 నిమిషాలు ఉందనగా మీరందరూ లేవాలి అని చెప్పి వెళ్ళిపోతారు. ఈ మాట చెప్పడానికి అందరినీ అన్ని పనులు వదులుకుని రమ్మని బాబా ఆదేశించేవారు. ఎందుకు అంటే ఆయన యొక్క సన్నిధిని వాళ్ళకివ్వడం. అక్కడ ఉన్నది ఆయన యొక్క ముఖ్యోద్దేశం అది. అందరూ ముక్త కంఠంతో బాబా చెప్పినటువంటి విషయాన్ని ఆకళింపు చేసుకుని ఎస్ బాబా రేపు అలాగే లేస్తాము అంటూ చెప్పేవారు. బాబా అయిపోయింది, ఈ విషయాన్ని చెప్పడానికే వచ్చాను, మీరు వెళ్ళిపోండి అనేవారు. వాళ్ళు వెనక్కి వెళ్ళి వాళ్ళు ఎక్కడైతే పనులు ఆపేశారో ఆ పనులు అక్కడ నుండి ప్రారంభించేవారు. ఇదంతా ఒక అద్భుతమైనటువంటి అనుభవం. ముఖ్యంగా బాబా తన సన్నిధిని వాళ్ళందరికీ ప్రసాదించడానికి బాబా ఇలా చేస్తూ ఉండేవారు. ఇక్కడికి ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై.